ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా శుభాలు అలాగే వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు నన్ను ఆహ్వానించిన ప్రియ దైవజనులు దానియేలయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్టర్ గారికి, బిడ్డలకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఇక్కడ వేదికను అలంకరించిన అభిషక్తులు, దైవజనులు, నాకన్నా పెద్దలు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరు వరుసన నా వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. ఈరోజు చక్కని సంగీతాన్ని అందిస్తున్న ప్రియ తమ్ముడు మహేష్ని బట్టి దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. చక్కని అద్భుతమైన కీబోర్డ్ ప్లే చేస్తున్న కుమారుని కూడా దేవుడు దీవించునుగాక. సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేస్తున్న బ్రదర్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. చాలా సంతోషం. మీ అందరూ కూడా చాలా ఓపికగా ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారని నేను నమ్ముతున్నాను. సో దేవుని కృపను బట్టి ఈరోజు ఇంతవరకు దైవజనులు చెప్పినట్లుగా అంగులూరి మరియమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క 6వ ఆదరణ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులను చెప్పాలి గట్టిగా, జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. ఎవరు నీతిమంతులు చెప్పండి? ఎవరు నీతిమంతులు? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి వారి యొక్క జీవితాన్ని దేవునికి అర్పించి సమర్పించి దేవుని కోసం బ్రతికి ఆత్మల రక్షణార్థమై వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఆయన యొక్క సన్నిధిలో నమ్మకమైన జీవితాన్ని జీవించి ఆయన పిలుపునందుకొని ఆయన రాజ్యానికి చేరుకున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి నీతిమంతులు. సో ఆ నీతిమంతుల్ని మనం జ్ఞాపకం చేసుకునటం మనకేమవుతుంది? ఆశీర్వాదం. సో ఆశీర్వాదం అనే ఒక పదానికి పరిశుద్ధ లేఖనంలో ఒక డెఫినేషన్ ఉంది, తెలుసా మీకు? చెప్పండి. ఆశీర్వాదానికి డెఫినేషన్ ఏంటి? నిర్వచనం అని అంటారు కదా. ఆశీర్వాదానికి నిర్వచనం ఏంటి చెప్పండి? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమనిచ్చును, అది నరుని కష్టార్జితం వలన ఎంత మాత్రము ఎక్కువ కాదు. అది డెఫినేషన్. అంటే ఆశీర్వాదం ఏమిస్తుంది చెప్పండి? ఐశ్వర్యం ఇస్తుంది. సో ఇంతకుముందు మన ఇప్పుడు దైవజనులు డిపి రాజయ్య గారు చెప్తూ, ఒకప్పుడు చిన్న పాకలో ఉన్నప్పుడు వచ్చాను అని అన్నారు. ఆ పాక ఎలా మారింది ఇప్పుడు? చెప్పట్లేదు ఎవరు? మంచి అద్భుతమైన బిల్డింగ్ అయింది. సో దేవుడు ఆశీర్వదిస్తే అది ఐశ్వర్యంగా మారుతుంది. సో ఐశ్వర్యం అనేది ఆశీర్వాదం ద్వారానే వస్తుంది. ఆశీర్వాదం అనేది దేవుని యొక్క సన్నిధిలో మనం జీవించే జీవితాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలామందికి ఐశ్వర్యం కావాలనే ఆశ ఉంటుంది. మీలో ఎంతమంది మేము ఐశ్వర్యవంతులం కావాలని కోరుకుంటున్నారు? అవునా? మాకు డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి. ఎంతమందికి కావాలి? మీరు నిజంగా నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మరి దాన్ని ఏమంటారు, వైరాగ్యంలో ఉన్నారేమో అనిపిస్తుంది. ఏంటంటే వైరాగ్యం తెలుసా? అంటే ఏదో ఒకటి, అంటే కాషాయమో తెల్లటి వస్త్రమో, ఇప్పుడు మన క్రైస్తవులు కూడా కడుతున్నారు. ఏం వస్త్రాలు? ముక్కుపొడి కలర్ వస్త్రాలు, లేకపోతే ఏదైనా ఏదో ఒక వస్త్రం కట్టుకొని వైరాగ్యంతో ఇంటిని వదిలేసి త్యజించి అన్నిటినీ పక్కన పెట్టి వెళ్ళిపోయి వాళ్ళకి ఏ ఆశలు ఉండకుండా బతుకుతారు. అలాగ కనపడుతున్నారు మీరు నాకు. ఎందుకంటే దేనికి ప్రతిస్పందించట్లేదు మీరు? చెప్పండి. ఐశ్వర్యం కావాలా వద్దా? అంటే ఐశ్వర్యం అంటే మీకు అర్థం కావట్లేదండి. మళ్ళీ మనకు అర్థమయ్యే భాషలో డబ్బులు కావాలా వద్దా? ఆస్తులు కావాలా వద్దా? చెప్పాలి. కావాలంటే ఒక మాట చెప్పనా, జీవన్ మరణాలు నాలుక వశలో ఉన్నాయి. నీ పెదాల మీద పెట్టాడు దేవుడు.
నీ నాలుగుతో ఏది పలుకుతావో అది జరుగుద్ది. కావాలి అంటే ఇస్తాడు, వద్దంటే ఆపేస్తాడు. ఆ? పలకమంటే నువ్వు పలికితే ఇస్తాడు, పలకకపోతే మెదలకుండా ఆపేస్తాడు. మీకు మాట చెప్పనా, ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య వచ్చి నా భర్త చనిపోయాడు అని ఎలీషాతో అంటే అన్నాడు. ఎలీషా, నువ్వు దగ్గర ఏముందో చెప్పంటే నూనె ఉంది అనగానే వెళ్ళి దొరికినన్ని కుండలు తీసుకొచ్చి అందులో నూనె పోయమని పోస్తా ఉండగా తీసుకొచ్చిన వారన్నిటిని నింపాడు. ఎప్పుడైతే వారి కుమారులు అంటే ఆ తల్లి కుమారులు ఇంకా కుండలు తీసుకురండి అని అంటే అయిపోయినాయి, ఇంకా లేవు అని అన్నారు. ఏమైపోయింది చెప్పాలి, ఆగిపోయినాయి. మీకు అర్థమైందా? సమకూర్చుకుంటే నింపుతాడు, పలికితే పలికితే జీవాన్ని ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధికి వస్తాం కానీ పలకం, చేతులు ఎత్తాం, మనం ఏం చేయాలో అది చెయ్యం. దేవుడు కూడా మనకి చెప్పాలి ఇవ్వలేడు. మీకు అర్థమైందా? కావాలంటే ఏం చేయాలి? పలకాలి, అడగాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి డబ్బు కావాలి? కావాలి అన్నవారు చేతులు ఎత్తండి. నేను తిట్టనండి బాబు, నేను తిట్టే పాస్టర్ గారిని కాదు. చెప్పండి, కావాలన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు అడిగానంటే ఈ తల్లి మీ అందరికీ పరిచయస్తురాలుగా దైవచంద్రాలు పాస్టర్ గారు మీ అందరూ బాగుపడాలని ప్రార్థన చేసి ఉంటుంది. మీ అందరూ ఆస్తుపరులు అవ్వాలని కూడా ప్రార్థన చేసి ఉంటుంది. వారి కుమారుడు, వారి కోడలు, అలాగే ఇప్పుడు దేవుని సేవకులుగా వారు శుభాలు పలుకుతున్నారు మీ జీవితాల్లో. మేము కూడా వచ్చిన దైవజనులందరూ కూడా మీ జీవితాల్లో ఐశ్వర్యవంతులు అవ్వాలని మేము పలుకుతాం. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఫలించండి. మీరు ఏం చేయాలి? ఫలించండి. ఫలించకపోతే దేవునికి నచ్చదు. ఫలించకపోతే దేవునికి నచ్చదు. అన్ని రకాల ఫలింపులు ఉండాలి, ఆధ్యాత్మిక, అంటే ఆత్మీయ, అలాగే ఆర్థిక, అలాగే అన్ని రంగాల్లో ఫలించాలి. ఫలించకపోతే దేవుడు ఏమన్నాడంటే నా నోటి నుండి ఊమి వేస్తా అన్నాడు, నరికేస్తా అన్నాడు, అగ్నిలో పడేస్తా అన్నాడు. దేవుని పిల్లలు బానిసత్వానికి అలవాటైపోయి వారు ఫలించకుండా బ్రతుకుతున్నారు. అందుకోసం ఇజ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాల అడవిలో తిప్పాడు దేవుడు. 40 రోజులు చేయాల్సిన ప్రయాణాన్ని 40 సంవత్సరాలు ఎందుకు తిప్పాడు తెలుసా? వారిలో ఉన్న బానిసత్వం, ఫలింపు లేని తత్వము పోవాలని, దేవుని సన్నిధిలో వారు ఎదగాలి, ఫలించాలనే ఉద్దేశంతో 40 సంవత్సరాలు వారిలో ఉన్న ఆ బానిస సంఖ్యలు, బానిస స్వభావం, బానిస ఆలోచనలు, మేమింతే అనే తలంపులన్నీ కూడా తీసేయాలని 40 సంవత్సరాలు వారిని తర్ఫీదు చేశాడు. వింటున్నారా? ఈరోజు ఇక్కడ కూర్చున్న వారి జీవితాల్లో కూడా అలాంటి ఆలోచనలు, మా జీవితాలు ఇంతే, మా బ్రతుకులు ఇంతే అని తలంపులన్నీ మీలో నుండి పోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మన పరిశుద్ధ లేఖనంలో వచ్చి మనం ధ్యానం చేద్దాం. నాకు ఇచ్చిన సమయంలో ఈరోజు తల్లిగారి యొక్క జ్ఞాపకార్థ కొడుకుని, ఆదరణ కొడుకుని జ్ఞాపకం చేసుకుంటూ మీకు ప్రేమ విందును కూడా ఏర్పాటు చేశారు అని తెలియజేశారు. సో విందు ఉంది కాబట్టి మనము వాక్యాన్ని సరైన సమయంలో ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరూ పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుందాం. పేజ్ నెంబర్ చెప్పండి అమ్మా. 256వ పేజ్. మీరు పెన్నులుంటే అండర్లైన్ చేసుకోండి, జాగ్రత్తగా వాక్యాన్ని చూడండి. ఇంచుమించుగా నేను సమూయేలు గ్రంథం చుట్టూరే, 2 గ్రంథాల చుట్టూరే నేను చెప్పే వాక్యాలు ఉంటాయి. అక్కడక్కడ చిన్న చిన్న వాక్యాలు చూపించిన త్వరగా నేనే చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను కనుక జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. చదవండి తల్లి. తర్వాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దన్న వారందరితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలో ఉన్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబినాదాబు కుమారులకు ఉజ్జాయను, అహయాను ఆ క్రొత్త బండిని తోలే. దేవుని మందసము 6వ వచనం. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినదన ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను.
అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము నద్దపడి చనిపోయాను. చాలండి, ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. నిలబడిన దాసుడు బలహీనుడు ఒట్టివాడు కానీ ప్రభా, బలమైన వాక్కు చేత బలపరచమని, వినగలిగిన చెవి గ్రహించగల హృదయం నా ప్రియ సహోదరి సహోదరులకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మానవ జీవితం అల్పమైనది, స్వల్పమైనది. చెప్పండి ఈ మాట. మానవ జీవితం అల్పమైనది, స్వల్పమైనది. అంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి స్వల్పమైన జీవితం మానవ జీవితం. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాము, నాకేంటి, నా జీవితంలో నేను సంపాదించిన సంపాదన కానీ, లేకపోతే నాకున్న గొప్ప పేరు కానీ, లేకపోతే నాకున్న బలము కానీ, నా జీవితంలో నేను ఏర్పాటు చేసుకున్న ఈ స్థితి కానీ, నా జీవితంలో నన్ను ఏమాత్రం కూడా ఎవరి దగ్గర తల వంచనివ్వకుండా ఉంచుతుందని అనుకుంటారు చాలామంది. అందుకోసం గర్వపడుతూ ఉంటారు వారి జీవితాన్ని బట్టి. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జీవితం చాలా చిన్నది. చెప్పండి, జీవితం చాలా చిన్నది. సో మరణం ఖచ్చితంగా వస్తుంది. చెప్పండి, మరణం ఖచ్చితంగా వస్తుంది. మన జీవితంలో తప్పకుండా మనల్ని పిలిచే పరలోకం కోసం లేదా నరకం కోసం మనం తప్పకుండా సిద్ధపడాలి. చెప్పండి, జీవితం చాలా చిన్నది, మరణం తప్పకుండా వస్తుంది. అలాగే మన జీవితంలో మనల్ని పిలుస్తున్న పరలోకమో లేదా నరకము కోసం మనం ఏం చేయాలి? చెప్పాలి, గట్టిగా సిద్ధపడాలి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈ భూమి మీద ఇప్పటికైతే ఈ రోజుకి ఇంచుమించుగా 806 కోట్ల మంది బ్రతుకుతున్నారు. నన్ను చూడండి అందరూ, ఈ భూమి మీద 806 కోట్ల మంది బ్రతుకుతున్నారు. ఈ 806 కోట్ల మందిలో మీరు గమనిస్తే వివిధ కాలమానాల్లో, వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ ఖండాలలో, వివిధ దేశములుగా ఏర్పడి లేదా వివిధ సముద్రాల మధ్యన మనుషులు బ్రతుకుతున్నారు. సో మీరు గమనిస్తే ఈ ప్రపంచంలో బర్త్ రేషియో అండ్ డెత్ రేషియో అని రెండు ఉంటాయి. అంటే జనన సంఖ్య లేదా మరణ సంఖ్య. ఇవి రెండు ఎప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. పుట్టేవాళ్ళు పుడతా ఉంటారు, చెప్పాలి, ఖాళీ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, చెప్పండి, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. పోయేవాళ్ళు కనుక తగ్గారనుకోండి, వచ్చేవాళ్ళు ఎక్కువైతే ఏమవుద్ది? పాపులేషన్ విస్ఫుటనం అంటారు, దాన్ని జనాభా విస్ఫుటనం అంటారు. సో జనాభా పెరిగిపోయారంటే మళ్ళీ పేదరికంలోకి వెళ్ళిపోతారు. అందుకోసమే మీరు గమనించండి, ఎంతమంది పుడుతున్నారో అంతమంది, చెప్పాలి, చనిపోతున్నారు. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట. సో ఈ భూప్రపంచం మీద మీరు గమనిస్తే ఇప్పటి వరకు జనాభా లెక్కలు రాస్తున్నారు, కానీ డెత్ రేషియోని లెక్కగట్టింది 2011లో. ఆ తర్వాత అఫీషియల్గా లెక్కగట్టలేదు, కానీ అన్అఫీషియల్గా లెక్కగట్టారు వివిధ దేశాలు. ప్రపంచవ్యాప్తంగా మీరు గమనిస్తే డెత్ రేషియో గురించి చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. నేను త్వరగా, నాకు ఇచ్చింది ఆ గంట సమయం ఉంది, ఆ గంట సమయంలో నేను త్వరగా మిమ్మల్ని వదిలేయాలి కనుక రిపీట్ చేయనివ్వకుండా నాతో మీరు సహకరిస్తూ రెండోసారి నేను అడగగానే మీరు చెప్తా ఉంటే త్వరగా వాక్యాలకు వెళ్ళిపోదాం. ఓకేనా? చాలా ఆకలితో వచ్చినట్టున్నారు. ఓకే, వెరీ గుడ్. నన్ను చూడండి అందరూ. సరే, వెరీ గుడ్. ఈ భూమి మీద గమనిస్తే 2011 ప్రపంచవ్యాప్తంగా డెత్ రేషియోని, అంటే WHO అనే ఒక సంస్థ ఒక లెక్క గడుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్యను లెక్క గడుతుంది. ఆ మరణాల సంఖ్య ప్రకారం ఒక సెకండ్కు, అంటే కన్ను మూసి కన్ను తెరిచే లోపల ఈ భూమి మీద ఇద్దరు చచ్చిపోతారు. మీరు ఇలా బ్లింక్ ఆన్ ఐ అంటారు సరే, ఇలా కన్ను మూసి ఇలా కరిదేసే లోపల ఇద్దరు చచ్చిపోతారు. ఒక నిమిషానికంటే 60 సెకండ్లకు ఇంచుమించుగా 105 మంది చనిపోతున్నారు. అంటే ఒక్క నిమిషానికి మీ గడియారంలో ముళ్ళు చిన్న ముళ్ళు ఇలా తిరిగి వచ్చింది అనుకోండి, 105 మంది చచ్చిపోతారు. అలాగే ఒక గంటకు 6316 మంది చచ్చిపోతున్నారు. అంటే అంతకి 60 నిమిషాలకి 6316 మంది చచ్చిపోతున్నారు. ఒక రోజుకు 1,51,600 మంది చచ్చిపోతున్నారు. ఒక 24 గంటలు ఎంతమంది చచ్చిపోతున్నారు? 1,51,600. ఒక సంవత్సరానికి ఇంచుమించుగా 5,53,34,000 మంది చచ్చిపోతున్నారు. ఒక సంవత్సరానికి 5,53,34,000 మంది చచ్చిపోతున్నారు. మీకు ఒక మాట చెప్తాను వినండి. సింగపూర్ అనే దేశం విన్నారా? ఆ సింగపూర్ యొక్క దేశం యొక్క జనాభా ఎంత తెలుసా? 50,60,61,000 మంది.
మలేషియా అనే ఒక దేశం ఉంది. దాని యొక్క జనాభా సంఖ్య ఇంచుమించుగా 3,16,00,000 మంది. యుఏఈ అని అంటారు, దుబాయ్, అలాగే రసల్ ఖైమా, అలాగే తర్వాత అబుదాబి అనే ఒక 5 కంట్రీలు కలిపి ఒక దేశంగా పిలువబడతాయి. మొత్తం 5 దేశాల 5 రాజ్యాల ఒక దేశంగా పిలువబడుతుంది. దాని యొక్క జనాభా 96 లక్షల మంది, అంటే 1 కోటి మంది. మీకు అర్థమైందని చెప్పిన మాట. మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఇంచుమించుగా 3 నుంచి 4 కోట్ల మంది. 4 నుంచి ఇప్పుడు ఇంచుమించుగా 5 కోట్ల మంది దగ్గరికి వస్తున్నట్టుంది. అదే తెలంగాణ జనాభా 4 కోట్ల మంది. ఎందుకు చెప్పానంటే, ఒక సంవత్సర కాలంలో మన యొక్క రాష్ట్ర జనాభా చచ్చిపోతుంది. ఈ భూమి మీద రాష్ట్ర జనాభా వెళ్ళిపోతుంది. నేను చెప్పిన దేశాలు ఉన్నాయి చూసారు, ఆ దేశాలు ఈ భూమి మీద తుడిచిపెట్టిపోతున్నాయి. వింటున్నారా? నేను ఇక్కడ మాట్లాడడం మొదలుపెట్టి ఎన్నో సెకండ్లు అయినాయి. నేను మాట్లాడడం మొదలుపెట్టే నిమిషాలు అయినాయి. మీరు ఇక్కడ కూర్చొని ఎన్నో గంటలు అయినాయి. అంటే మీరు కూర్చున్న లోపల అనేక వందల మంది, వేల మంది చచ్చిపోతున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం చెప్పిన, ఇక్కడ మనం కూర్చున్న తర్వాత ఎన్నో సెకండ్లు అయినాయి. సెకండ్కి 2 చచ్చిపోతున్నారు చూసారా? ఆ సెకండ్లో నువ్వు లేవు, నేను లేను. ఆ నిమిషంలో నువ్వు లేవు, నీ కుటుంబ సభ్యులు లేరు, మనం ఎవరం లేవు. ఆ గంటలో మనం ఎవ్వరం కూడా లేము. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? దేవుడు మనల్ని కంటికి రెప్పలాగా కాచి కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈ జీవం దేవునిది. చెప్పండి, ఈ జీవం, ఈ ఊపిరి, ఈ ఊపిరి దేవునిది. ప్రతి ఒక్కరూ వారి జీవితంలో దేవుడిచ్చిన జీవాన్ని, దేవుడిచ్చిన ఊపిరిని వినియోగించుకుంటూ ఈ లోక సంబంధమైన వ్యవస్థల్ని నిర్మించుకోవడానికి, అలాగే ఈ లోకములో వారి జీవన పోరాటంలో వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆస్తులు, అంతస్తులు, వ్యవసాయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు అనే ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది మంచిదే, దేవుడిచ్చిన మన జీవితంలో మన ప్రతిదాన్ని మనం నిర్మించుకోవడం మంచిదే. కానీ వాటితో పాటుగా నువ్వు నిర్మించిన దాన్ని కాపాడే వ్యవస్థను కూడా నువ్వేం చేయాలి? నిర్మించి తీరాలి. నువ్వు ఇల్లు కట్టావు, ఎంత పెద్ద ఇల్లు కడితే దాని చుట్టూరు చక్కని కాంపౌండ్ వాళ్ళు కట్టకపోతే దాని ప్రయోజనం ఉందా? మంచి పొలం వేసావు, దాని చుట్టూరు కంచి వేయకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? చెప్పాలి గట్టిగా. నువ్వు ఏది కట్టినా, నువ్వు ఏది నిర్మించినా దానికి రక్షణ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ రోజున దౌర్భాగ్యం ఏంటంటే, చాలామంది వారి జీవితంలో ఆస్తులు సంపాదిస్తున్నారు, అద్భుతమైన పొలాలు సంపాదిస్తున్నారు, అలాగే అద్భుతమైన వారి జీవితంలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, బంగారం సంపాదిస్తున్నారు, స్థాయిని సంపాదిస్తున్నారు, బిడలను సంపాదిస్తున్నారు, అన్నిటినీ సంపాదించుకుంటున్నారు. కానీ వాటన్నిటినీ కాపాడే దేవుని యొక్క రక్షణను, దేవుని సన్నిధిని వారు సంపాదించలేకపోతున్నారు. అందుకనే అనుభవిస్తాము అనుకుని సంపాదించిన తర్వాత అనుభవించే లోపల నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎంత సంపాదించి ఇప్పుడు మనం అనుభవిస్తాం అనుకునే లోపల ఏమైపోతున్నారు తెలుసా? టపాగట్టేస్తున్నారు. కారణం ఏంటంటే రక్షణ సంపాదించలేకపోతున్నారు. నా ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు మనం చదివిన వాక్యాన్ని మనం గమనిస్తే, సమయం లేని కారణంగా నేను ముందుకు వెళుతున్నాను. ఒక అద్భుతమైన సాదృశ్యం గురించి మనం చదువుతున్నాం. ఇంతకుముందు నేను చెప్పాను కదా, మీలో ఎంతమందికి ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, ఎంతమందికి డబ్బు కావాలని అడిగాను చూసారా? డబ్బు లేకపోతే మీకు మాట చెప్పనా, ఈ లోకంలో దేవునికి ఏం కావాలి చెప్పండి? దేవునికి ఏం కావాలి? ఈ లోకంలో నీ నుండి ఏం కావాలి? త్వరగా చెప్పాలి. దేవునికి ఏం కావాలి? మీకు తెలిసింది చెప్పండి త్వరగా. ఏం కావాలి? నీ హృదయం కావాలి, పరిశుద్ధత కావాలి, స్వచ్ఛమైన జీవితం కావాలి, నీ జీవితంలో చెప్పండి నాణ్యమైన భక్తి కావాలి, విశ్వాసం కావాలి, అంతేనా? పరిశుద్ధత, నీతి, నిజాయితీ, ఇవన్నీ దేవునికి కావాలి. దేవుడు ఏం చూస్తాడు ఒక మనిషి జీవితంలో? సిద్ధపడే హృదయము, పరిశుద్ధమైన జీవితము, రక్షణ, ఇవేనా చూసేది? దేవునికి అది కావాలి. మరి ఈ లోకానికి ఏం కావాలి చెప్పండి? ఈ లోకానికి ఏం కావాలి? నీ దగ్గర ఉన్న డబ్బు, నీ దగ్గర ఉన్న ఆస్తి, అంతస్తు, కారు, ఉన్నత హోదా, ఉన్నతమైన చెప్పండి ఉద్యోగము, ఆస్తి, అంతస్తులు కావాలి. నేనంటాను, దేవునికి కావాల్సిన దేవునికి ఇవ్వు, అప్పుడు ఆటోమేటిక్గా మనుషులకు కావాల్సింది, లోకానికి కావాల్సింది దేవునికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చాలామంది దేవునికి కావాల్సింది ఇవ్వడం ముందు మర్చిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? ఈ లోకంలో లోకానికి కావాల్సింది కావాలి అని సంపాదించాలనే ప్రయత్నంలో వారు దేవుణ్ణి సంపాదించలేకపోతున్నారు, లోకంలో కావాల్సింది కూడా సంపాదించలేకపోతున్నారు. అందుకోసం యవనస్తులతో మాట్లాడేటప్పుడు నేను ప్రత్యేకంగా కొంతమందికి కౌన్సిలింగ్ చేసేటప్పుడు నేను మాట్లాడే మాట చెప్పే మాట ఏంటంటే, ముఖ్యంగా నూతనంగా అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు, అలాగే మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఈ మాట చెప్తాను. ముఖ్యంగా దేవునికి కావాల్సిన దేవునికి ఇవ్వండి, లోకానికి కావాల్సింది లోకానికి ఇవ్వండి.
మీకు అర్థమైందా? దేవునికి కావాల్సింది దేవునికి ఇవ్వడంలో నువ్వు వెనకడుగు వేయొద్దు. అలాగే లోకానికి కావాల్సిన దానికి లోకానికి ఇవ్వడంలో కూడా నువ్వు వెనకడుగు వేయొద్దు. ఎందుకో చెప్పనా? లోకంలో కష్టపడాలి, దేవునిలో కష్టపడి ఆయన జీవిత సన్నిధిలో జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో అప్పుడు నీ జీవితం అద్భుతంగా నిర్మించబడుతుంది, అద్భుతంగా కాపాడబడుతుంది, అద్భుతంగా హెచ్చించబడుతుంది, అద్భుతంగా ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుల చదవబడిన వాక్యాన్ని మీరు గమనిస్తే ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన మనం చూస్తున్నాం. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే మందసం అనే పదం మీరు చదువుకుంటారు కదా, చదివారు కదా, మందసం. సో మందసాన్ని మీరు గమనిస్తే మందసం అనే ఒక సందర్భం ఎందుకు వచ్చిందయ్యా అంటే, సమూయేలు తన యొక్క జీవితంలో తను అద్భుతమైన న్యాయాధిపతిగా ఉండి, సమూయేలు తన యొక్క జీవితం అంతా దేవుని కోసం బ్రతికి ఒక మంచి న్యాయాధిపతిగా జీవించి అద్భుతమైన విజయాలు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఎవరికి ఇచ్చాడు? ఇజ్రాయెల్ ప్రజలకి ఇచ్చాడు. చెప్పండి, ఇజ్రాయెల్ ప్రజలకి ఇచ్చాడు. సో సమూయేలు చాలా సమర్థుడు. కానీ ప్రజలందరూ ఒక రోజు వచ్చి ఏమన్నాడు తెలుసా? సమూయేలు దగ్గరికి వచ్చి, సమూయేలు నువ్వు చాలా మంచోడివి, నువ్వు ఎంత మంచోడు అంటే, నువ్వు ఎంత సమర్థుడు అంటే, నీలాంటి అద్భుతమైన వ్యక్తి మేము ఎక్కడా చూడలేదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, నువ్వు ఎంత సమర్థుడువో నీ సమర్థత నీ యొక్క కుమారుల దగ్గర లేదు. ఏమన్నారు? నీ కుమారుల దగ్గర లేదు. నీ అంత సమర్థులు కాదు నీ కుమారులు. వింటున్నారా? వింటున్నారా? నేను చెప్పే ప్రతి మాట నీ కుటుంబాన్ని కదిలిస్తుంది, నిన్ను కదిలిస్తుంది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్త కూర్చోండి. ఈరోజు నువ్వు బాగుపడ్డమా? ఈరోజు నువ్వు కదిలించబడ్డమా? ఈరోజు నువ్వు ఆశీర్వదించబడ్డమా? లేకపోతే నువ్వు ఈరోజు ఏమీ లేకుండా ఇక్కడ వెళ్ళడమా అనేది తేలిపోద్ది. ఈరోజు ఒక్క అరగంట నా మాట మీద దృష్టి పెడితే జాగ్రత్తగా అర్థం చేసుకో. నువ్వు ఎంత సమర్థురాలువైనా కావచ్చు, నువ్వు ఎంత సమర్థుడైనా కావచ్చు, నీ జీవితంలో నీ కడుపును పుట్టేవారు ఎలాంటి వారు ఒకసారి చూడు. నీ తల్లిదండ్రులు సమర్థులా? ఒకవేళ మీరు కనుక అసమర్థులు అవుతున్నారా ఒకసారి ఆలోచన చేయండి. గొప్ప భక్తుడు ఒంటి చేత్తో అద్భుతంగా దేవునితో ముఖాముఖంగా మాట్లాడి, సమూయేలు అంటే చిత్తము నా తండ్రిని, చిన్న బాలుడుగా ఉన్నప్పుడే దేవుని మాట విన్నవాడు, దేవుని యొక్క అద్భుతమైన పరిచర్య బుధస్కంధాల మీద ఉంచి దేవుని యొక్క సన్నిధిలో అద్భుతమైన విజయాలు శత్రువుల మీద పొందుకున్నవాడు, తన జీవితంలో తన దగ్గర ఉన్న భక్తి ఎవరికి నేర్పలేకపోయాడు చెప్పండి? బిడ్డల దగ్గరకు వచ్చేటప్పుడు అంటాడు, ఇజ్రాయెల్ ప్రజలు అంటారు, మాకు రాజు కావాలి, ఎందుకంటే మీ బిడ్డలు చెప్పండి నీ కొడుకులు సమర్థులు కదా. సరే, దేవుడు రాజునిచ్చాడు. ఆ సందర్భం తర్వాత చదవండి. రాజునిచ్చిన తర్వాత ఏం చేశాడంటే, సమూయేలు తన యొక్క జీవితంలో మీరు గమనిస్తే ఒక భయంకరమైన అద్భుతమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగిన సమూయేలు యొక్క కుమారులు ఆ యొక్క సమర్థతను నిలబెట్టుకోకపోవడం వలన మొత్తం అక్కడి నుంచి న్యాయాధిపతుల వ్యవస్థ పోయినట్లుగా మనం చూస్తాం. అర్థమైందా? దానికి ముందు మీరు వెళితే, దానికి ముందు ఏలీ అనే ఒక ప్రవక్త ఉంటాడు. ఏలీ అనే ప్రవక్త దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే, ఈరోజు నేను చెప్పే సందర్భం మీకు తెలియాలంటే ఏలీ దగ్గరికి వెళ్ళాలి. సో ఏలీ అద్భుతమైన పరిచారకుడుగా లేకపోతే ప్రవక్తగా ఉన్నాడు. సో ఏలీ కుమారులు హోఫ్ని, ఫినెహాస్, వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారో తెలుసా? ఏలీలాగా అద్భుతమైన దేవుని యొక్క పరిచర్యను, పరిశుద్ధతను కాపాడుకుంటూ చేయలేక పరిశుద్ధమైన పరిచర్యను పాడు చేసి అపవిత్రమైన జీవితం జీవించడం వలన దేవుడు ఆ యవనస్తులిద్దరిని ఏం చేశాడు తెలుసా? చంపేయాలని నిర్ణయం తీసుకొని చంపేశాడు. మీకు అర్థమైందా? అంటే దేవుడు ఎంతో క్షేమమయుడు, ఆయన ఎంతో మనల్ని కాపాడేవాడు, దేవుడే మరణానికి అప్పగించాలనుకున్నాడంటే ఎంత దారుణంగా జీవించారో ఆలోచన చేయండి. హోఫ్నీ, ఫినెహాసు చేసిన పాపం వలన, అలాగే ప్రజలందరూ కూడా పాపం చేయడం వలన ఏం జరిగింది తెలుసా? ఫిలిస్తీయులు మందసాన్ని పట్టుకొని, అంటే హోఫ్నీ, ఫినెహాసును చంపేయడం మాత్రమే కాకుండా, ఇజ్రాయెల్ ప్రజలను చంపేయడం మాత్రమే కాకుండా, ఇజ్రాయెల్ ప్రజలను కాపాడే దేవుని సన్నిధిని పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫిలిస్తీన్ దేశానికి తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత కాలంలో సౌలు రాజయ్యాడు. సౌలు రాజైనా కానీ ఆ మందసం గురించి సౌలు పట్టించుకోలే. మీకు అర్థమైందా? సౌలు మందసం గురించి ఆలోచించాల. దావీదు ఎప్పుడైతే రాజయ్యాడో, రాజైన తర్వాత దావీదు పురాన్ని కట్టించుకున్నాడో, చక్కని ఇంట్లో కూర్చొని ఇలా ఆలోచించుకున్నాడు. ఏంటి తెలుసా? ఇలా చుట్టూరు చూసుకున్నాడు, గోడలు చూసుకున్నాడు, పైన స్లాబుని చూసుకున్నాడు, తన యొక్క పైకి వెళ్ళాడు, పైన మిద్దె మీదకి వెళ్ళాడు, తన యొక్క పట్టణాన్ని మీదకి వెళ్ళాడు, మొత్తం యెరూషలేము పట్టణం అంతా చూశాడు. దావీదుపురం అద్భుతంగా ఉంటుంది. యెరూషలేము పట్టణంలో నడుబడిన ఉంటుంది. నేను చూశాను కనుక చెప్తున్నాను. యెరూషలేము పట్టణం కొండల మీద ఉంటుంది. పట్టణం దాని మీద నిలబడి చూస్తే మొత్తం అంతా చుట్టూరు కనపడుతుంటుంది. బెత్లెహేము కింద ఉంటుంది. చక్కగా అద్భుతంగా మొత్తం అంతా మనం చూడగలుగుతాం. ఈరోజు యుద్ధం జరుగుతుంది కదా, మీరు ఆ యొక్క యుద్ధ ప్రాంతాలను చూసినా మీకు అర్థమవుతుంది. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట దావీదుపురం. ఆ పై నుంచి మొత్తం చూసుకుంటూ అంటున్నాడు, ఏమని తెలుసా? నేను అద్భుతమైన ఇంటిలో నివసిస్తున్నాను, కానీ మరి నా దేవుడు ఎక్కడా? నా దేవుని సన్నిధి ఎక్కడా?
వింటున్నారా? నా దేవుడు ఎక్కడ? నా దేవుని సన్నిధి ఎక్కడ? నేను కాదు ఆనందంగా సంతోషంగా, నేను కాదు గౌరవించబడే అద్భుతమైన ఇంట్లో ఉండవలసింది. నన్ను కాపాడే దేవుడు నా ఇంటి మధ్యన ఉండాలి, నా రాజ్యము నడిబొడ్డున ఉండాలి. నన్ను కాపాడే దేవుడు నా దగ్గర ఉండాలి. కానీ ఎక్కడున్నాడో, దేవుని సన్నిధి ఎక్కడుంది అని ఆలోచించాడు. ఎక్కడుంది? అది ఫిలిస్తీన్ల యొక్క భయంకరమైన కబంధ హస్తాల్లో నుంచి అది దాటుకుంటూ 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 ఎక్కడికి వచ్చింది? అభినాబదాబు ఇంటికి వచ్చింది. సమయం లేక నేను చూపించట్లేదు, కానీ మీరు తర్వాత ఆ ఉద్దేశాలన్నీ చదవండి, ఆశ్చర్యకరంగా ఉంటుంది. మీకు మాట చెప్పిన, దేవుని సన్నిధి నీకు ఆశీర్వాదమా లేకపోతే దేవుని సన్నిధి నీకు శాపమా? చెప్పండి, ఆశీర్వాదమా శాపమా? కానీ మీరు గమనిస్తే మందసం ఫిలిస్తీన్ల యొక్క ఇంట్లో నుంచి ఆ యొక్క సర్దారుల దగ్గరికి వెళ్ళిన తర్వాత, దేశంకి వెళ్ళిన తర్వాత మందసం ద్వారా వాళ్ళు అనుకుంటారు మరింతగా మేము ఆశీర్వదించబడతాం అనుకుంటే, మందసం ద్వారా ఫిలిస్తీన్లకి ఏమైంది తెలుసా? కనిపించని చోట, చెప్పుకోలేని చోట పెద్ద పెద్ద గడ్డలయ్యి వాళ్ళు కూర్చోలేక పడుకోలేక భయంకరంగా వారు వేధించబడుతూ మరణమైపోతూ ఉంటే, అయ్యో బాబో ఇది ఉంటే మన మధ్యన ఉంటే మనం చచ్చిపోతాం, మనల్ని చంపేస్తుందని ఆ మందసాన్ని కొత్త బండిని ఒకటి చేయించి ఆ గడ్డలకు రూపంగా పరిహారార్థంగా బంగారపు గడ్డలు తయారు చేయించి అందులో పెట్టి తోలేశారు. అక్కడి నుంచి ఇజ్రాయెల్ ప్రజల దేశానికి వచ్చేటప్పటికి సంతోషంగా వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి చూశారు కొంతమంది. చూసేటప్పటికి అక్కడికక్కడ 50,070 మంది. ఎంత? 50,070 మంది మందసము వారు తెరిచి చూడగానే, ఎవరో ఇశ్రాయేల్ ప్రజలు, మా మందసము మా దేవుడు మా దగ్గరకు వచ్చాడని తెరిచి చూడగానే అక్కడికక్కడ రక్తంగా కొని చచ్చిపోయారు. దేవుని సన్నిధి ఆశీర్వాదమా శాపమా? చెప్పాలి. దేవుని సన్నిధి ఆశీర్వాదమా? చెప్పాలి గట్టిగా. ఆశీర్వాదమా శాపమా? ఆనందంతో తెరిచారు, రక్తం కక్కుని చచ్చిపోయారు. సరే, దాన్ని ఒక వ్యక్తి తెగించి ఇంట్లో పెట్టుకున్నాడు. ఎవరు? అభినదాబ్. అభినదాబ్ ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దావీదు గుర్తొచ్చింది. మందసం ఎక్కడుందని గుర్తొచ్చి ఏం చేశాడు తెలుసా? పరుగుని వెళ్ళి, మీరు చూడండి వాక్యాన్ని మీరు గమనిస్తే, ఎప్పుడైతే మందసము అభినదాబ్ ఇంట్లో ఉందా అనుకున్నాడో, తెలుసుకున్నాడో, చాలా సంతోషంగా, ఇప్పుడు మన వాక్యం చదివాం, చాలా సంతోషంగా చాలా ఆనందంగా తన యొక్క సైన్యాన్ని సమకూర్చుకున్నాడు, యోధులు సమకూర్చుకున్నాడు. వింటున్నారా? యోధులు సమకూర్చుకొని అందరిని సమకూర్చుకొని చాలా సంతోషంగా బళ్ళేసుకున్నాడు. తర్వాత అనేక మంది సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. ఆనందంగా సంతోషంగా పాటలు పాడేవారిని తీసుకెళ్ళాడు. అద్భుతంగా పాటలు పాడుతూ గబగబా ఒక బండి మీదకి ఏం చేశాడు? కొత్త బండి మీదకి మందసాన్ని ఎక్కించేశాడు. ఆనందంగా ఆ మందసాన్ని తీసుకొస్తున్నారు. తీసుకొస్తూ ఉండగా ఆ అభినాదాబు యొక్క పిల్లలు అంటే కుమారులు, ఒకడేమో బండి తోలుతున్నాడు, ఇంకొకడు దాని వెనక నడుస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క సంతోషకరంగా ఈ కార్యక్రమం మొదలైంది. నాకు ఒక మాట చెప్పండి, ఇప్పుడు దావీదు మందసాన్ని తీసుకురావడం తప్పంటారా మంచిదంటారా? చెప్పాలి, మంచిదా చెడా? అందరూ చెప్పాలి. దావీదు దేవుని యొక్క సన్నిధిని రాజ్యానికి తెచ్చుకోవడం మంచిదా కాదా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మంచిది కదా. 3 విషయాలు చెప్తాను నేను ప్రార్థన చేసే ముందు. 3 విషయాలు. ఈరోజు ఈ సన్నిధి, ఈ మందిరము, మీరుంటున్న దేవుని యొక్క సన్నిధి, అలాగే మీ ఇంట్లో ఉంటున్న దేవుని సన్నిధి మీకు ఏం తేవాలంటే ఆశీర్వాదం తేవాలి తప్ప శాపము తేనే. చెప్పాలి, మీకు అర్థమైందా? శాపము తేనే. చాలామంది ఇలా అడుగుతూ ఉంటారు అన్యులు, మీ దేవుడు గొప్పడేమో, మీరెందుకు నాశనం అయిపోతున్నారు, నీరు గారిపోతున్నారు, మీరెందుకు శపించబడుతున్నారు అని అంటా ఉంటే మన దగ్గర ఏమో మనకేం రాదు, జవాబు తెలియక చచ్చిపోతూ ఉంటాం. అదేంటి, మేము దేవుని సంతిలో ఉన్నా ఎందుకు శపించబడుతున్నాం, మేము ఎందుకు దేవుని సంతిలో ఉన్నా మాకు ఎందుకు బాధలు, ఎందుకు కష్టాలు, మేము ఎందుకు ఫలించట్లేదని చాలామంది ఏడుస్తూ ఉంటారు. వింటున్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా? మీకు మాట చెప్తాను వినండి. కరెంటు మనకి మంచిదా చెడదా? చెప్పాలి. కరెంటు మనకు మంచిదా చెడుదా? వెలిగిస్తుందా లేకపోతే చీకటిస్తుందా? నీకింత వెలిగించి నీకు చీకట్లో మంచి మార్గం చూపిస్తుంది కదా, అంత వెలిగించే ఆ కరెంట్ని ఎప్పుడన్నా ముద్దెట్టుకున్నారా? అదేంటండి, నీకు వెలిగిస్తుంది కదా, నీకు వెలిగిస్తుంది కదా, ఎప్పుడన్నా కనీసం థ్యాంక్స్ చెప్పావా? షేకండి ఇచ్చారా? మాట్లాడలా. ఎందుకు చెప్పరేంటండి? ఎందుకని? సహజంగా మనకు ఒక అలవాటు ఉంటుంది, ఇండియన్స్కి అలవాటు ఏంటంటే, ఏదైనా మనకు సహాయం చేస్తే దాన్ని మనం పూజిస్తాం. అవునా కదా? ఇప్పుడు గాలిని కానీ, సూర్యుడిని కానీ, నీరుని కానీ, అది మనకు జీవాన్ని ఇస్తుంది కనుక ఏం చేస్తాం మనం? మరి కరెంట్ని ఎప్పుడైనా కనీసం థ్యాంక్స్ చెప్పారా? పోనీ కనీసం వెళ్ళి ఏ పోలన్నా అత్తుకున్నారా, కౌలించుకున్నారా? ఎందుకని? ఎందుకని? షాక్. ఇది ఈ మాట కోసం అడుగుతున్నాను ఇందాక నుంచి. ఏం కొడద్దే? ఎందుకు షాక్ కొడద్దే?
కరెంట్ కనుక. మీకు ఒక మాట చెప్తారు వినండి, అది చాలా మంచిదని మీరు అంటున్నారు. అసలు వాస్తవంగా అయితే మనకు సహాయం చేసిన దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు కుక్క ఎంత విశ్వాసం ఉంటుందని, కుక్క ఇంట్లో మనకి ఏదన్నా దొంగ వస్తే అది బరుబో మనం మురిగితేనే దానికి పొద్దున్న సాయంత్రం అవసరమైతే అన్నం పెట్టి, మనం తినకపోయినా అవసరమైతే కొట్టు దగ్గరికి వెళ్ళి 4 ఎముకలు తెచ్చి మరీ వేస్తాం కదా. మాట్లాడరు ఏంటండి? మరి ఇంటి కరెంట్ ఇంత మంచి మంచి చేస్తున్నా కానీ మనం కరెంట్ని ఎందుకు మనం అంత గౌరవించట్లా అని అంటే, కొన్ని వస్తువులను, కొన్ని శక్తులను వింటున్నారా? కరెంట్ అనేది పవరేనా? పవర్ అంటే తెలుగులో ఏంటి? శక్తేనా? కొన్ని శక్తులను మనం ఎలా డీల్ చేయాలో, ఎలాగ దాన్ని వాడాలి అలాగే వాడాలి. అది మనకు వెలుగునిచ్చింది కదా అని మనం ఏ కింద వేసుకొని కూర్చున్నాం అనుకోండి, ఏమవుద్ది? కాకిలాగా మాడిపోతాం, అంతే కదా కదా. పోనీ అలాగ నోట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఏమవుద్ది? మళ్ళీ మనం మాట్లాడడానికి ఉండం కదా. అర్థమైందా? మీకు ఒక మాట చెప్తాను విను. దేవుని సన్నిధి మనకి ఆశీర్వాదం అవ్వాలి తప్ప దేవుని సన్నిధి మనకి ఏమవ్వకూడదు. మీకు అర్థమైందా? కరెంటు ఎక్కడ ఉండాలో దాన్ని ఎలా వాడాలో మీకు అర్థమైందా? ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఆయన్ని ఎలా గౌరవించాలో చెప్పాలి, ఎలా పూజించాలో చెప్పాలి, ఎలాగ కూర్చోవాలో, ఏం చేయాలో, ఇక్కడ వారు దేవుని దాసులు ఎక్కడ ఉండాలో చెప్పాలి, వాళ్ళని ఎలా సంబోధించాలో చెప్పాలి, వారిని ఎలా సంబోధించాలో, ఎలా గౌరవించాలో గట్టిగా చెప్పాలి కదా. వారు చెప్పినట్లుగా వారు చెప్పినట్లుగా మనం వినాలి కదా. వారు ఏం చెప్తే అది మనం చేసేవారిగా వారిని ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించాలి. కానీ దేవుని కానీ, దేవుని సన్నిధిని కానీ, దేవుని యొక్క మందిరాన్ని కానీ మనకు నచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా, మనము మనదే కదా అనుకొని మనం నచ్చినట్లుగా మనం దాన్ని చేసామనుకోండి, ఏమవుతుంది తెలుసా? మనము కాకుల్లాగా మాడిపోతాం. ఆశీర్వాదాలకు బదులుగా భయంకరమైన శాపాలు, బాధలు, వేదనలు ఎదుర్కొంటాం. ఈ రోజుల్లో చాలామందికి నడువు నొప్పులు ఉన్నాయి, చాలామందికి కాళ్ళ నొప్పులు ఉన్నాయి, చిన్నపిల్లలకు కూడా వచ్చేసినాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన వైరస్ల వల్ల, జ్వరాల వల్ల, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల. మీకు మాట చెప్తాను వినండి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, కుర్చీలో కూర్చోపర్లా. అంతేగాని నీ కాళ్ళు తీసుకెళ్ళి అది తోటి మీద పెట్టుకో. ఎందుకంటే కొంతమంది మళ్ళీ ఏం చేస్తారు చెప్పనా, డైరెక్ట్గా దేనికి పెడతారు అనుకున్నారు? బలిపీఠానికి పెడతారు. నేనే అంటున్నాను కదా, నేను గంటల ఈ రోజుకి మోకాళ్ళు వేస్తాను. భయంకరమైన మోకాళ్ళ అనుభవం ఉంటుంది నాకు కూడా. కానీ ఒక మాట చెప్తాను వినండి, మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా కూర్చోవాలో అలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి, ఎలాగ దేవుని సన్నిధిని మనం కలిగి ఉండాలి అలాగే దానిని అగౌరవపరచనే ఇంట్లో కూడా. ఈవెన్ నీవు తీసుకునే పరిశుద్ధ గ్రంథాన్ని కూడా నువ్వు నచ్చినట్లుగా, నీకు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని పట్టుకోవడం కానీ, దాన్ని పెట్టడం కానీ, దాన్ని ఉంచడం కానీ, దాన్ని హ్యాండిల్ చేయడం కానీ మనం చేయనే చెప్పండి, గట్టిగా చెప్పాలి, చేయకూడదు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా? మన జీవితంలో దేవుని సన్నిధి మనకు ఆశీర్వాదానికి బదులుగా ఎందుకు శాపంగా మిగిలిపోతుంది? మనం ఎందుకు ఎదగలేకుండా మనం నీరు గారిపోతున్నాం? ఏమనుకోకుండా ఆయన మిమ్మల్ని ఎవరన్నా అట్లా కూర్చోండి, ఇబ్బంది ఏం పడకండి, పర్లేదు, ఇబ్బంది లేదు. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఏదో చక్కన ప్లేస్ చూసుకొని కూర్చోండి, మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ దేవుని సన్నిధి మనకు ఆశీర్వాదం అవ్వాలి తప్ప అది ఎంత మాత్రం మనకు బాధ మిగల్చకూడదు. చాలా సాదృశ్యాలు ఉన్నాయి నేను చెప్పడానికి. 2 వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారు. ఒక వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తున్నాడు, నా జీవితం ఎలాంటిదో, నా బ్రతికి ఎలాంటిదో, నేను ఏమిస్తానో, నేను ఎలా జీవిస్తున్నానో, వారానికి ఎన్నిసార్లు ఉపవాసం చేస్తున్నానో, దశంభాగాలు ఎలాగిస్తున్నానో నీకు అన్నీ తెలుసు, నా జీవితం ఎలాంటిదో తెలుసు, నా వెనకొచ్చిన దరిద్రులటువంటి కానీ నేను అని అన్నాడా లేదా? ఎవరతను? పరిసేయుడు. వెనకొచ్చినోడు ఇంకొకడు ఉన్నాడు, సొంకరి. ఏమన్నాడు తెలుసా? ఆకాశమున దేవుని వైపు చేతులు ఎత్తడానికి కూడా నేను యోగ్యుని కాదయ్యా, నీ పైపు నేను కనీసం కళ్ళెత్తి చూడడానికి కూడా నేను యోగ్యుని కాదు, నేను పాపిని ప్రభువు క్షమించమన్నాడు. ఎవరిని దేవుడు అంగీకరించాడు? యేసు ప్రభువు అంటున్నాడు, ఎవరిని అంగీకరించాడు? సుంకరి ప్రార్థన అంగీకరించాడు, సుంకరిని అంగీకరించాడు. అంతేనా? 2 వ్యక్తులు అన్నదమ్ములే, బలి నర్పించడానికి, లేకపోతే వారికి ఇచ్చింది దేవునికి ఇవ్వడానికి వెళ్ళారు. ఒకని అర్పణ స్వీకరించబడింది, ఒకటి అర్పణ చెప్పాలి. ఎవరాళ్ళు? హేబేలు, కయ్యను. అర్పణ స్వీకరించబడలేదు, హేబేలు అర్పణ. ఎందుకని?
ఎందుకని అని అంటే వారు దేవుని సన్నిధికి వచ్చిన తీరు, తీసుకొచ్చిన విధానం, దేవుని యొక్క సన్నిధిలో వారు అర్పించిన అర్పణ విధానాన్ని బట్టి, భక్తిని బట్టి, వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి జీవితంలో అంగీకరించబడ్డారా లేదా తృణీకరించబడ్డారా అనేది ఆధారపడి ఉంది. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, చాలామంది దేవుని పనులు చేస్తారు. ఉదయం నుంచి మీటింగ్ అనగానే మీలో చాలామంది పనులు చేసుకుంటారు, చాలామంది ఏదో పని చేస్తుంటారు. నేను వచ్చిన తర్వాత చూశాను, ఒక ఆయన ఏదో టీ ఇస్తున్నాడు, ఇంకొక ఆయన తెచ్చి ఏది ఫ్రూట్స్ ఇచ్చారు, ఒక ఆయన వందనాలు చెప్పారు, వచ్చి ఏయో పనులు చేస్తున్నారు, గమనిస్తూనే ఉన్నాను నేను. ఎన్నో చేసి ఉంటారు. నా ప్రశ్న ఏంటంటే, మీరు అంగీకరించబడ్డారా, మీరు అంగీకరించబడలేదా? పని చేసిన ప్రతి ఒక్కరు, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు, ఇచ్చిన ప్రతి ఒక్కరు అంగీకరించబడతారా? చెప్పరేంటండి? చెప్పాలి. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే ఆశ్చర్యకరమైన విషయం ఉంటుంది. దావీదు ఇంతకుముందు ఏ రాజు ఆలోచించిన విధంగా ఆలోచించి, దేవుని మందసం ఎవరో ఒక పరాయింట్లో ఉండకూడదు, అది ఒక రూమ్లోకి ఉండేది కాదు, అది సకల ప్రజలకు ఒక దేవాలయం మధ్యలో ఉండాలని ఏం చేశాడు తెలుసా? మందసాన్ని తీసుకొస్తా ఉంటే వారు వస్తూ ఉండగా ఏం జరిగింది తెలుసా? బండి మీద పెట్టి తీసుకొస్తా ఉంటే బండి రాయికేటప్పటికి, ఒక చక్రం రాయికేటప్పటికి బండి మీద నుంచి జారి మందసం పడిపోతుంది కదా అని గబుక్కుని వెళ్ళి ఉజ్జా అంటే అభినాదాబు కుమారుడు ఉజ్జయిలు గబుక్కున పడిపోతున్న మందసం నేలపాలైపోద్దేమో, దేవుని సన్నిధిని నేలపాలైపోద్దేమో, నేల మీద పడిపోద్దేమోనని గబుక్కుని వెళ్ళి పట్టుకున్నాడు, పడకుండా ఆపుదామని. ఎప్పుడైతే ఆపుదామని పట్టుకున్నాడో ఉజ్జా ఏం జరిగింది తెలుసా? అక్కడికక్కడే దేవుని కోపం అతని మీదకి వచ్చి పడేటప్పటికి అక్కడికక్కడ ఏమైపోయాడు తెలుసా? నేలపడి చచ్చిపోయాడు. దావీదుకు ఆశ్చర్యం అనిపించింది. అసలు దావీదుకు బుర్ర పాడైపోయింది. దావీదుకు అసలు ఏం మెంట్లో చేసింది ఏంటి తెలుసా? ఏంటి జరిగిన విషయం ఏంటి? నేను ఒక మంచి ఉద్దేశంతో, నేను ఒక మంచి ఉద్దేశంతో, చాలా మంచి ఉద్దేశంతో దేవుని యొక్క సన్నిధిని నా రాజ్యంలోకి తీసుకొస్తున్నాను. అది గౌరవించబడేటట్లుగా, అది ఉన్నతంగా ఉండాలని, ఉన్నతమైన మందిరంగా మార్చబడాలని నేను చేసుకుంటూ వస్తున్నాను. నేను తీసుకుంటూ వస్తా ఉంటే ఆ మందసం జారిపోతుంటే ఒక మంచి ఉద్దేశంతో ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఏం చేశాడు? దాన్ని పట్టుకున్నాడు. నా ఉద్దేశం మంచిదే, పట్టుకున్నప్పుడు ఉద్దేశం మంచిదే, కానీ ఏం జరిగింది అక్కడ? మరణం వచ్చింది. అంటే ఇప్పుడు నేను చేస్తున్న పని మంచిదా కాదా? ఒక మంచి ఉద్దేశంతో తీసుకువెళ్తా ఉంటే మరణం రావడం ఏంటని దావీదుకు మహా దుఃఖం వచ్చి, బాధ వచ్చి ఏం చేశాడు తెలుసా? మందసాన్ని తీసుకురాకుండా మధ్యలోనే దాన్ని ఆపేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి చూడండి. ఇక్కడ 3 విషయాలు చెప్తాను కదా, 3 విషయాలు చెప్తున్నాను, త్వరగా వినండి. నాకు 15 నిమిషాలు ఉంది, నేను 5 నిమిషాలు కేటాయించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఉద్దేశం. చెప్పండి గట్టిగా. దేవుడు మనల్ని ఆశీర్వదించి, దీవించి, అభివృద్ధి పరచాలి అంటే ప్రతి ఒక్కరిలో ఏముండాలి? ఉద్దేశం ఉండాలి. దావీదు ఉద్దేశం మంచిదా చెడ్డదా? చెప్పాలి. ఉద్దేశం మంచిదే కానీ, వింటున్నారా? ఉద్దేశం మంచిదే, తీసుకొస్తున్నాడు, కానీ మరణం ఎందుకు వచ్చిందయ్యా అనంటే పాటించిన పద్ధతులు సరిగా లేవు. పాటించిన పద్ధతి చెప్పాలి. ఉద్దేశం మంచిదే కానీ చెప్పాలి గట్టిగా. మోటివ్స్ మే బీ రైట్, బట్ మెథడ్ షుడ్ నాట్ బి రాంగ్. నీ మోటివ్ అనేది ఎంత గొప్పదైనా, ఉద్దేశం ఎంత మంచిదైనా, నువ్వు పాటించే పద్ధతి మాత్రం మంచిది కాకుండా ఉండకూడదు. చాలామంది మంచి ఉద్దేశంతోనే వస్తారు. అయ్యారు స్లాప్ వేద్దామా, ఉద్దేశం మంచిదే. అయ్యారు స్లాప్ వేద్దామా, చెప్పరేంటండి? ఉద్దేశం మంచిదే. ఓ పని చేయండి, మేము స్లాప్ వేయించాలంటే మరి మీరు కండిషన్లో పెడతారు అయ్యగారికి. మేము స్లాప్ వేస్తే ఒక బోర్డు ఒకటి, లేకపోతే శిలాపలకం మీద నేను మా నాన్నగారి పేరునో లేకపోతే మా తాతగారి పేరునో ఇద్దాం అనుకుంటున్నాను, ఆ శిలాపలకం మీద ఏం చెక్కాలి? చెప్పండి. ఉద్దేశం మంచిదే, ఉద్దేశం పద్ధతి కాదా? అవునా? దేవుడు మందిరం ఇచ్చాడు కదా, ఇప్పుడు దేవుడు ఇలాగ మందిరం ఇలా ఉండడం మంచిదేనంటారా? చెప్పాలి. కాదా? అవునా? కాదు కదా? కాదా? మరి ఎందుకు ఇలా ఉంది? మంచిది కాంది మనం మంచిది కానట్టు ఉంచకూడదు కదా, అవునా కదా? నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను,
అక్కడ మీరు గమనించారు లేదో, ఆ కిటికీ మీద ఉన్న చెక్క ఆల్రెడీ బులుగుపోతుంది. ఉం? ఈ ప్రక్కన్న ఆల్రెడీ సగం వంగిపోయింది. ఎదురుకున్నది పోనీ ఏం సిమెంట్లు పెట్టారా, ఎదురుకున్నదేమో చెక్క పెట్టారు. ఇంకొక 4-5 నెలలు అలాగే ఉందంటే ఆల్రెడీ యువతల పక్కన పుచ్చొచ్చింది. ఉం? ఇంకొక 4 నెలలు అలాగే ఉందనుకోండి, ఏమవుద్ది? వర్షానికి తడిసి ఎండకి చెప్పాలా. దావీదు మంచి పట్టణమే కట్టుకున్నాడు, కానీ దావీదు ఏమనుకున్నాడంటే నా పట్టణమునకు మించి నా దేవుని మందిరం ఉండాలనుకున్నాడు. అనుకుని ఏం చేశాడు తెలుసా? దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, నేను మందిరం కడతాను నీకు, మొత్తం భూప్రపంచం మీద ఉన్న అన్ని దేశాల నుంచి కలపను అలాగే బంగారాన్ని వజ్ర వైడూర్యాలను సంపాదించి కడతానంటే దావీదుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ యొక్క చేతులు రక్తముతో నిండిపోయినా గనుక నువ్వు నాకు మందిరాన్ని కట్టొద్దు, నీ కుమారుడు కడతాడంటే దావీదు ఎంత ఏడిచాడు తెలుసా? తర్వాత వాక్యం చదవండి, కామెంటరీస్ ఉంటాయి అనుబంధంగా దీనికోసం రాయబడిన, దీనికి అనుసరించి రాయబడిన కొన్ని కామెంటరీస్ ఉంటాయి. ఏం చేశాడు తెలుసా? ఎక్కెక్కి ఏడిచాడు, చిన్నపిల్లడు ఏడిచినట్టు. ఎంత దారుణం నాయనా, నాకు నీ మందిరం కట్టడమే నా జీవిత ధ్యేయంగా నేను బతుకుతుంటే నన్ను మందిరం కట్టనే వద్దంటావా? నేను కట్టుకున్న ఇల్లు ఇక్కడ ఉంటుందా? నాకు ఉంటుందా? నేను తీసుకురాగలను నీ సన్నిధికి? నేను సంపాదించిన రాజ్యాన్ని సన్నిధికి తీసుకురాగలనా? నేను ఏది సంపాదించుకున్నా కానీ అన్నీ నేను ఏమన్నా ఇక్కడ తీసుకురాగలుగుతానా? నేను నీ సన్నిధికి తీసుకురాగలిగింది ఏదైనా ఉందంటే నీ మందిరం కోసం నేను చేసిన పనే కదా, నా కోసం ఆ పరలోక రాజ్యానికి వచ్చేది. నువ్వు నన్ను కట్టొద్దంటావా అని పొరలి ఏడుస్తూ ఉంటే ఆ బాధ చూడలేక దేవుడు ఏమన్నాడంటే, సరే ఓ పని చేయి, నువ్వు మందిరం కట్టలేని ఎంతగా బాధపడుతున్నావు కనుక, ఏడుస్తున్నావు కనుక ఓ పని చేయి, మందిరం అయితే కట్టొద్దు కానీ నీ కొడుకు చేత కట్టించుకుంటాను, దానికి కావలసిన సామాన్లు, దానికి కావలసిన కలప, దానికి కావలసిన అన్నీ నువ్వు సమకూర్చి చచ్చిపో అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా? సొలొమోనుకు కావలసిన సంపదంతా, మందిరానికి కావలసిన మొత్తం కలపంతా, మందిరానికి కావలసిన బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, అలాగే రాగి మొత్తం అంతా కూడా ఏం చేశాడు తెలుసా? తన బ్రతుకుండగా విస్తారంగా అన్ని దేశాల నుంచి సమకూర్చి అప్పుడు చచ్చిపోయాడు దావీదు. 2 చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎన్ని ఇళ్ళు కట్టండి మీరు, ఇలా అంటున్నాను ఏమనుకోకండి, ఎన్ని స్లాబ్లు వేయండి మీరు, ఎన్ని స్లాబ్లు వేయండి, మీ దగ్గర 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు 5 ఎకరాలు లేకపోతే 20 ఎకరాలు 50 ఎకరాలు ఉండొచ్చు, మీకు గొప్ప గొప్ప ఇళ్ళు ఉండొచ్చు, లేకపోతే మీకు మంచి మంచి ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు. మీకు మాట చెప్పనా, మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, పైన ఒకటి కింద ఒకటి, మీరు ఎక్కడ ఉండాలి? వాస్తవాలు ఇవి. పాస్టర్ గారు అన్నట్టుగా మెట్ల ల్యాండ్ కిందో లేకపోతే వెనకాల షెడ్లోకో, ఇంతేనా? అంతేనా కదా? నా బెడ్రూమ్ అని కొట్టుకుంటారు, దానికి మంచి మంచి పెడతారు, కోడలు వచ్చిన తర్వాత బెడ్రూమ్ బయట ఇట్లా చూస్తూ ఉంటారు. అవునా కదా? ఆడ కూడా కోడలు ఉన్నప్పుడు అంతేలే, అది భూమి గుండ్రంగా ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితంలో అలాగా జరుపుకుంటూ వచ్చింది, దాన్ని ఎవడ కాదని లేడు. అవునంటారు కదంటారా? మరి ఎంత సంపాదించాం కదా, పోనీ ఇంత సంపాదించింది వెళ్తా ఒరే ఈ ఇటుకు నాదేరా, ఇటుకు మొదటి ఇటుకు మాత్రం నా దగ్గర తీసుకెళ్తాను, పట్టుకెళ్తున్నారు మీరు? మరి ఏం పట్టుకెళ్ళగవు? ఈ భూమి మీద నుంచి ఏం పట్టుకెళ్ళగలవు నువ్వు? దావీదుకు తెలిసి ఈ భూమి మీద నుంచి నేను ఏం పట్టుకెళ్ళలేను, నేను పట్టుకెళ్ళగలిగింది ఏదైనా ఉందంటే దేవుని సన్నిధి నిర్మిస్తే దేవుని సన్నిధి నాకు ఇచ్చే బహుమతి ఆ యొక్క కిరీటం తప్ప ఈ లోకంలో నేమీ సంపాదించలేనని తన బ్రతుకులో దేవుడిచ్చిన ఆస్తితో ఏం చేశాడు తెలుసా? దేవునికి బలిపీఠాలు కట్టాడు, మందిరాలు కట్టాడు, అలాగే గుడారాలు వేసి, అంటే అద్భుతమైన దేవుని సన్నిధి కోసం తను ఏమి సిద్ధపరచగలడో దేవుని మందిరం కోసం అన్నీ సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఈరోజు మీ జీవితాలు వెలుగుతూ ఉండాలంటే నేను ఒక మాట చెప్పిన, మీరు ఎంత సంపాదించుకొని మీరు స్టేర్ల మీద స్టేర్లు వేస్తే, మీరు వ్యవసాయాలు చేస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. చాలామంది చెప్తూ ఉంటారు, నేను అడుగుతూ ఉంటాను, మా సంఘంలో పలానండి వాళ్ళ గట్టోళ్ళండి, వీళ్ళు ఇలా గట్టోళ్ళండి అంటారు. సో అయితే ఏంటి అంటాను నేను, అయితే ఏంటి ఉపయోగం? గట్టోళ్ళు కరెక్ట్, ఎన్ని మందిరాలు కట్టారు? నెలకు ₹1,00,000 జీతం వస్తుందండి, లేకపోతే 10 ఎకరాల పొలం ఉందండి, లేకపోతే వాళ్ళ ఆదాయం నెలకు వచ్చి ఒక సంవత్సరానికి వచ్చో, లేకపోతే 20 లక్షలు, ₹1,00,00,000 30 లక్షలు ఉందండి, ఒక 50 లక్షలు ఉందండి అన్నారు అనుకోండి. సో దేవునికి స్తోత్రం, చాలా మంచిది, చాలా సంతోషం, వారు ధన్యులో, నేను వారిని గౌరవిస్తూ మాట్లాడినాను. ఏంటి ప్రయోజనం? నువ్వు ఇచ్చిన సంపాదన నువ్వు పెంచుకుంటా పోతే నీ కొడుకులు నీ కూతుర్లు సమర్థులైతే దాన్ని తింటారు, కాపాడుకుంటారు. అసమర్థులైతే చెప్పరేంటండి, అమ్ముకుపోతారు. మీకు మాట చెప్పనా, అంటే సమయం లేదు కానీ నేను చెప్పుకోవడానికి ముందుకెళ్ళడానికి, చాలా గొప్ప రాజు దుబాయ్ పరిపాలకుడు అన్నాడు, దుబాయ్ని పరిపాలించేవాడు అన్నాడు, నా తండ్రి ఒంటును తోలాడు, నా తండ్రి ఒంట్ల మీద నడిచాడు, ఒంట్ల మీద వెళ్ళి రాజ్యాన్ని పరిపాలన చేశాడు, నేను వచ్చి ఇప్పుడు
మొత్తం ప్రపంచంలోనే ఉన్నతమైన కట్టడాలు కొట్టుకుంటూ వెళ్తున్నాను. రేపొద్దున నా కొడుకు వీటిని కాపాడుకుంటాడు. నా మనవడి దగ్గరికి వచ్చేటప్పటికి వాటిని నమ్ముకుంటాడు. ఇంకో మనవడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆడి మళ్ళీ ఒంట్లు తోలుకుంటాడు అన్నాడు. నిజంగా చెప్పాడు ఈ మాట. బీబీసీకి ఇంటర్వ్యూకి ఇస్తూ, ఇది హల్చల్ చేసే ఇంటర్వ్యూ. మీరు గమనిస్తే దుబాయ్ కింగ్ చెప్పిన మాటలు ఇవి. ఎందుకంటే ఈజీగా వచ్చింది. చెప్పండి, ఈజీగా వచ్చింది. నువ్వు కష్టపడ్డావు కనుక, నువ్వు కష్టపడిన 100 రూపాయలు నీ దగ్గర 100 రూపాయలు ఉన్నా కానీ రూపాయి కొనుక్కోవడానికి 100 సార్లు ఆలోచిస్తావు నువ్వు. మరి నీ కొడుకు ఇంకొక 100 లేదా, 100కేం వస్తుంది, ఐస్ క్రీమ్ రావట్లేదు అంటాడు. ఒరే ఇది నా రోజు కూలి రానంటావు నువ్వు. ఎందుకని? దాన్ని ఎప్పటికి తెలియదు కనుక. మరి నీ మనవడికే ఇంకా అసలు తెలియదు. అదే కారణం అనమాట. నీకు అన్నను నువ్వు సంపాదించిన దాంతో మందిరాన్ని కట్టు, దేవుని సన్నిధిని కట్టు, కూడిక పెట్టు, ఒక ఉపవాస ప్రార్థన పెట్టు. మీకు అర్థమైందా? దైవజనులను ప్రోత్సహించు, దైవజనులతో తిరుగు, దేవుని సంపాదించు. నువ్వు సంపాదించిన ఆస్తిని పిల్ల తరాలకు నిలవాలంటే నువ్వు దేవుని రక్షణ కంచి వారికి ఉంచాలి. హల్లెలూయా. అందుకోసమే మందిరం ముండుగోడలతో ఉందంటే, అంటే నీ మాట ఇలా శపించి వెళ్తున్నారు అనుకోకుండా నేను వాస్తవం చెప్తున్నాను. మీరు ఆశీర్వాదకరంగా వెలుగుమయంగా మీ కుటుంబాలు ఉండాలంటే ఎప్పుడు మందిరము ముండుగోడలతో ఉండనే. మేము ఇచ్చామండి అయినా పర్లా, మళ్ళీ ఇవ్వాలి. మీకు అర్థం? ఇచ్చామండి అయినా ఎప్పుడు వరకు ఇవ్వాలి, ఎప్పుడు వరకు చేయాలి? నీకు 10 ఎకరాలు ఉందనుకో, లేకపోతే ఒక 10 సెంట్లు భూమి ఉందనుకో, 10 సెంట్లు భూమి నీ దగ్గర ఉన్నంతసేపు ప్రయోజనం లేదు. కానీ 1 సెంట్ అయినా దేవునికి ఇస్తేనే చెప్పాలి. మీకు అర్థమైందా? కంపల్సరీగా నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది కదా, అందులోంచి నువ్వు ఎంత ఇస్తున్నావు దేవునికి? నీ దగ్గర ఉన్నది ఏదైనా దేవునికి వాడబడుతుందా లేదా? నీ కొడుకుని ఇచ్చావా? 3 4 కొడుకులు ఇచ్చాడు దేవుడు. దేవుని సేవకి ఇచ్చావా? పోనీ దేవుని పరిచరణ చేయనిస్తున్న వాళ్ళతో మాట్లాడలేదు ఎవరు? ఉద్దేశం ఆశీర్వదించబడాలని ఉద్దేశం మంచిదే. నాకు డబ్బు రావాలని కోరిక కూడా మంచిదే. అది రావాలంటే నువ్వు పాటించే పద్ధతులు కూడా చెప్పాలి, చాలా బలంగా ఉండాలి. దారుణమైన విషయం చెప్పనా, ఇక్కడ చాలామంది కొంచెం ఇచ్చారంటే వాళ్ళ నోటిని పట్టుకోలేం, వాళ్ళని అసలు పట్టుకోలేం. ప్రతి సంఘంలో ఉన్న జబ్బే ఇదే. ఎంత రెచ్చిపోతారంటే, మరి నాకు ఎందుకు అర్థం కాదు కానీ అలా రెచ్చిపోవడంలో ఒక ఆంతర్యం ఉందండి. దానికి ఒక కంక్లూజన్ ఉంటుంది, దానికి ముగింపు ఏముంటుంది తెలుసా? రెచ్చిపోయిన ప్రతి ఒక్కరు పుచ్చిపోతారు. తెలుసా? రెచ్చిపోయిన ప్రతి ఒక్కరు. మీరు బయట ఎంతన్నా మాట్లాడండి మీకు గౌరవం వస్తుంది, కానీ దేవుని మందిరంలో మాట్లాడారా, నువ్వెంత మాట్లాడితే అంత తగ్గిపోతావు, అంత కోల్పోతావు. ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చింది పక్కనోడికి కూడా, నీ కుటుంబం, నీ ఇల్లు ఆశీర్వాదకరంగా, పచ్చగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, వెలుగుమయంగా ఉండాలంటే ముందు మందిరము ముందు గోడల మీద నుంచి ఏమవ్వాలి తెలుసా? అది పరిపూర్ణమైన సుందరమైన మందిరంగా కట్టబడాలి. హల్లెలూయా. మీరు తర్వాత చదువుకోండి. నెహెమ్యా ఒక చేత్తో కత్తి పట్టుకొని ఇంకో చేత్తో గోడ కట్టుకుంటే లేడు. మీకు తెలుసా? ఎజ్రా అదే పని చేశాడు. చక్కని దేవుని మందిరాన్ని, అలాగే యెరూషలేము పట్టణాన్ని నిర్మించడానికి చాలా కష్టపడ్డాడు. సొలొమోను ఏమన్నాడు తెలుసా? ఇది సకల జనులకు, ఎవరికి? భూమి మీద ఉన్న సకల జనులకు ఇది దేవుని మందిరము, ఇది మహా ఉన్నతమైన మందిరం. అందంగా కడితే దేవుని ఆత్మ మందిరం మీద దిగొస్తే ఆ యొక్క ఆత్మ లేదా ఆ యొక్క పరిశుద్ధ శక్తి, పరిశుద్ధ మహిమ మేఘము కొన్ని రోజుల పాటు అలాగే నిలిచుండిపోయింది. పరలోక రాజ్యం భూమిని ఆవరించడం. చప్పటి కూడా దేవుని నామాన్ని కనపరచడం. మందిరం ఎంత సుందరంగా కట్టబడితే, దేవుని పరిచర్య ఎంత సుందరంగా ఉంటే, దేవుని ఆత్మల దిగొచ్చి అల్లాడుతూ ఉంటుంది. అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. అది ఏకాత్మ, ఏక మనసు, ఏక తలంపు, ఏక పరిశుద్ధ ఆత్మశక్తితో, దైవజనులతో కలిసిపోయిన సంఘముతో అలాగ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఉంటుంది. దైవజనులు విమర్శించుకుంటా, పాస్టర్ గారిని విమర్శించుకుంటా, ఈ మధ్యకాలంలో ఈ దరిద్రాలు ఎక్కువైపోయినాయిగా, యూట్యూబ్ ఛానల్ ఎక్కువైపోయి ప్రతి ఒక్కళ్ళు పాస్టర్ల గురించి, వాళ్ళ నడవడికల గురించి, వాళ్ళ బోధల గురించి ప్రతి ఒక్కరు తప్పట్టేవాడే. క్వాలిఫికేషన్ ఉన్నవాడు తప్పడుతున్నాడు, చెప్పండి. సమర్థుడు తప్పడుతున్నాడు, అసమర్థుడు తప్పడుతున్నాడు, అసలు తెలిసినోడు తప్పడుతున్నాడు. పరిచర్ల గురించి, ప్రార్థనల గురించి, కూడుకల గురించి, ఇవ్వడాల గురించి, ప్రతి దాని గురించి, అసలు ఇందులో నియమ నిబంధనలు, ఇందులో ఒక సైద్ధాంతిక పద్ధతులు ఎన్నున్నాయో ఎవరికి తెలియదు. అసలు వాళ్ళకి తెలిసిన దాన్ని పట్టుకుని, ఒక చిన్న ఈగడ పట్టుకొని మిగతాదంతా విమర్శించడమే. దాన్ని పట్టుకుని మనం కూడా, అవునండి ఈ మధ్యకాలంలో పాస్టర్ గారులు ఎట్లా తయారయ్యారండి, సంఘాలు అట్లా ఉన్నాయండి, మరి మీరు ఎట్లున్నారండి?
అని అడిగేవాళ్ళు లేరుగా. ధైర్యం చేస్తే పక్కన ఆల్రెడీ మందిరాలు చాలా ఉన్నాయి కదా, నేను వస్తుంటే నేను చాలా చూసా. ఎక్కడ వద్దంటే ఇక్కడ ఏమన్నా అంటే పక్కన వచ్చే వారం చెప్పాలి, వచ్చే వారం టెంట పీకి ఇంకొక టెంట్ ఇంకో చోట. ఏమన్నా అన్నారా పాస్టర్ గారు? నేనేంటి ఆయనకు చూపిస్తా. నన్ను అనమను, నువ్వు మాట్లాడలేని దరిద్రులు కాబట్టి, మాట్లాడలేని అసమర్థుడు కాబట్టి, నీకు నోరు లేదు కాబట్టి నానా మాట్లాడతాడు పాస్టర్ గారు. అదే మరి నన్ను అనచూడమను. మీకు మాట చెప్పనా, ఆ పాస్టర్ గారు ఎందుకంటే తెలుసా? నువ్వు పరికంపవని. నిన్ను అనవసరం కెలికి ఎందుకు మనకు అనవసరంగా చెప్పట్లా. గాయాలు ఎందుకని నిన్ను గెలకరు, అది మనకు తెలియదు. మనం అనుకుంటాం అది మన సమర్థత అనుకుంటాం, అది సమర్థత కాదు. నువ్వు చాలా వేస్ట్ అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేసారు కనుక నిన్ను పట్టించుకుంటే అనవసరంగా గాయాలే. అనేక మందికి గాయాలు అనవసరంగా వాళ్ళు ఉన్న చోట నుంచి చీపురుములు టైప్ అనమాట. అది గుచ్చుకున్న కాడ నుంచి మనం కుదురుగా చెప్పరేంటండి. లంగాకి గుచ్చుకుందనుకోండి, లుంగికి గుచ్చుకుందనుకోండి, షర్ట్కి గుచ్చుకుందనుకోండి, బనీనికి గుచ్చుకుందనుకోండి, ఎలా ఉంటుంది? తీయడానికి ఏమో దొరికి సావదు, తీయడానికి ఏమో దొరకదు, అత్తమాల గుచ్చుకుంటూనే ఉంటుంది. అది వచ్చే వరకు భయంకరమైన వేదన. ఇది తీవా, కొంచెం చూడవా అని పీకిన తర్వాత ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది సంఘాలు ఇలా ఉంటారు, చీపురుముళ్ళలాగా, పరికంపల్లాగా. వీళ్ళు ఎదగరో, ఎదిగే వాళ్ళని బాగుపడరు, కట్టనెవరో, ఏదైనా చేయరు, వాళ్ళ పోరో ఉండరు. పోతారు అనుకున్నారా? పోరేళ్ళు మళ్ళీ అస్సలు పోరు. మేము వెళ్ళిపోతాం అసలు వెళ్ళరు. వాళ్ళే అసలు వెళ్ళరు. మళ్ళీ అందరూ వెళ్ళే వరకు వాళ్ళని కూర్చి వాళ్ళని పంపి అందరిని పంపుతూ ఉంటారు. ఏదో ఎంతో కోళ్ళగాబులు ఉండే ఎంతోముందు ఇంటి పక్కన ఇలా పెద్ద గాబు పెట్టేవాళ్ళు. అంటే ఇక సిమెంట్తోనో మట్టితోనో కట్టేవాళ్ళు. మొదటగా వెళ్ళిపోద్ది ముద్రకోడు లోనకి వెళ్ళి కూర్చుంటుంది. వచ్చిందాలల్లా లోనకు వస్తుంటే చాలు టెక్కన పడుతుంటే అకి అనుకుంటే ఎరకొత్త ఉంటుంది బయటకు. ఒకటి చర్చిల్లో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. వచ్చిన తర్వాత ఎవరన్నా అయ్యగారు మాది 10 సిమెంట్ కట్టలు మొదలెట్టావా, ఇక్కడ మాకు చేత కాలేదండి. మరి అయ్యగారు 1,00,000 రూపాయలు. దీనికి నరం లేదు నాలుగుకి, 1,00,000 రూపాయలు అంట. ఇలాగంటే ఈయన ఎత్తాడు ఇంకో స్టేర్ కూడా దీని మీద. ఆయన కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే రేపు పొద్దున మనకి ఎవడన్నా మాట అంటాడా, తల ఉంచుతాడా? లేరనుకున్నారు అలాంటి సంఘాల్లో సభ్యులు? చెప్పరేంటండి. సంఘాలు ఎదగకపోవడానికి, ఉద్యమం రాకపోవడానికి, ఈ రోజున ఇలాంటి గ్రామాలు దేవుని కోసం నిలబడకపోవడానికి, మారకపోవడానికి గల కారణాలు ఎవరు అనుకున్నారు? మాట్లాడలేదు ఎవరు? చెప్పండి ఎవరు? సంఘాలే, దేవుని పిల్లలే. ఇవ్వడం చేతకాట్లా, ఇచ్చేవాళ్ళని చెడగొట్టడం మాత్రమే చేతనవుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని పిల్లలు ఆశీర్వాదకరంగా మారాలంటే తప్పకుండా మీ ఉద్దేశం దేవుని ఉద్దేశమై ఉండాలి. హల్లెలూయా. పాటించే పద్ధతి కూడా దేవుడు అంగీకరించిందిగా ఉండాలి. ఈ రోజున చక్కని వాయిద్యాలు ఉంటున్నాయి. ఈ రోజున పాటలు పాడేవాళ్ళు ఉంటున్నారు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఉంటున్నారు. మంచి సౌండ్ సిస్టాలు అన్నీ మారిపోతున్నాయి. అసలు ఎక్విప్మెంట్స్ మారిపోతున్నాయి. ఒకప్పుడు లాగలేవు. ఒకప్పుడు డ్రమ్ము కంజులు ఉంటేనే గొప్ప, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. కానీ అన్నీ ఉంటున్నాయి. ఆరాధించే వాళ్ళు ఉంటున్నారు, చప్పట్లు కొట్టేవాళ్ళు ఉన్నారు, పాడేవాళ్ళు ఉంటున్నారు, స్తుతించేవాళ్ళు ఉన్నారు, వాయిద్యాలు ఉంటున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ సిద్ధపడిన హృదయాలు, పశ్చాత్తాప హృదయాలు, దేవునికి లోబడే మనుషులు ఈ రోజున సంఘాల్లో కదువైపోతున్నారు. అందుకోసం ఉద్యమం ఉండట్లేదు. అందుకోసమే దేవుడు దిగి వచ్చి కార్యం చేసి మీ జీవితాలను మార్చి మిమ్మల్ని ఆశీర్వదించి ఐశ్వర్యవంతులు చేయలేకపోతున్నాడు. ఎక్కడున్నారు మరి మీరు? ఎలా ఉంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి అని అంటే తప్పకుండా మన ఉద్దేశాలు చెప్పండి దేవునికి నచ్చినవిగా ఉండాలి. వేమన ఒక మంచి పద్యం చెప్పాడండి. ఆత్మశుద్ధి లేని ఆచారమేల, బాండు శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని పూజలేరరా విశ్వధాభిరామ వినురవేమ అంటాడు. ఈరోజున చాలామంది ఇలాగే ఉంటున్నారు. ఆత్మశుద్ధి లేకుండా ఏం చేస్తున్నారు? ఆచారాలు చేసేస్తున్నారు. దేవుని సన్నిధి కూడా ఆచారం అయిపోయింది ఈరోజు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఆచారంగా దేవుని సన్నిధికి వస్తే ప్రయోజనం లేనే చెప్పాలి బిగ్గరగా లేదు. దావీదు భక్తుడు అంటాడు ఒక మంచి మాట, కీర్తన గ్రంథంలో అద్భుతమైన మాట అంటాడు. దేవా నా హృదయాన్ని, చూడండి 139వ కీర్తన 23వ వచనంలో అంటాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము అని అన్నాడు. ఏం చేయాలంట? పరీక్షించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను నా ఆలోచనలు తెలుసుకో ప్రభు అన్నాడు.
ఎందుకన్నాడు? ఒకవేళ నీకు అనుకూలంగా నేను లేనేమో, నన్ను సరిచేయి, అవసరమైతే నీ చేతుల్లో పడతారు కానీ నేను ప్రజల చేతుల్లో కానీ ఈ లోకం చేతుల్లో నేను పడన ప్రభు అని ఆయన చేతుల్లో పడి నువ్వు నన్ను శిక్షించు, నాకు అది ఆశీర్వాదం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీలో ఎంతమంది ఉన్నారండి, అయ్యగారు మీరు నన్ను ఏమైనాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా నేను ఉన్నానండి అని ఒక్క చెయ్యెత్తండి చాలు, నేను వెంటనే ముగించేసి మెదలకుండా కూర్చుంటా. అయ్యగారు నన్ను కొట్టినా పర్లేదు, నన్ను నా పిల్లలు తిట్టినా పర్లేదు, నువ్వు ఏమన్నా పర్లేదు, మొత్తం నీకు చెప్తా, నా యొక్క అన్ని ఎదుగులు బదుగులు మొత్తం నీకు చెప్తాను, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తాను, పరలోక రాజ్యం చేరుకునే వరకు నేను నా కుటుంబం నీకు లోబడి బాధ్యత నీ కాడు మోపుతా అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పారా మాట అయ్యగారికి? చెప్పారా? మరి ఎలా? సంఘం అంటే ఏంటనుకున్నారు? మూలాలు ఉంటాయి, ప్రతిదానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. వినండి, దైవ పద్ధతులు, మానవ పద్ధతులు. చెప్పండి. దైవ పద్ధతులు, మానవ పద్ధతులు. విమర్శలు ఎందుకు చేస్తారు చెప్పనా? మానవ పద్ధతుల్లో ఉండి విమర్శ చేస్తారు. దైవ పద్ధతి తెలిసిన వాళ్ళు విమర్శ చేయరు. మీకు అర్థమైందా? దైవ పద్ధతి తెలిసిన వాళ్ళు విమర్శ చేయరు. మానవ పద్ధతులు పాటించే వాళ్ళు ఏం చేస్తారు? విమర్శిస్తారు. దైవ పద్ధతుల్లో నడుచుకునే వాళ్ళు దేవుని ఆత్మపూర్ణులై దేవుని సన్నిధిలో వారు దేవుని రాజ్యం కోసం పనిచేస్తారు. మానవ పద్ధతుల్లో ఉండి దేవుని కార్యాలు చేసేవాళ్ళు, వింటున్నారా? మానవ పద్ధతులను అనుసరిస్తూ దేవుని కార్యాలు చేసేవాళ్ళు వారు ప్రతీదీ వారికి విమర్శనాత్మకంగా, ప్రతీదీ తేడాగా, దేవుని కార్యాలు కూడా ఒక రకంగా కనిపిస్తాయి. అందుకోసమే మనం ఎప్పుడు దేవుని పద్ధతుల్లోనే ఉండాలి కానీ మానవ పద్ధతుల్లో మనం ఉండకూడదు. రెండవది, అక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే ఎందుకు దావీదు అంత ఆనందంగా తీసుకొస్తా ఉంటే మందసం ఒక యవనస్తుడు చచ్చిపోయాడు అని అంటే, రెండవది మీరు గమనిస్తే కేర్లెస్నెస్. చెప్పండి ఏంటది? అజాగ్రత్త లేదా లెక్కలేనితనం. చూడండి, ఉద్దేశం అంతా మంచిది కానీ ఉద్దేశం మంచిదే కానీ పద్ధతులు రెండో చూడండి. మీరు అక్కడ మీరు గమనిస్తే కేర్లెస్నెస్ అంటే లెక్కలేనితనం, నిర్లక్ష్యంలోనే లెక్కలేనితనం ఉంటుంది. అంతేనా? ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అనుకోండి, లేచి వెళ్ళిపోతున్నారు అనుకోండి, దాన్ని ఏమంటారు? లెక్కలేనితనమా నిర్లక్ష్యమా? చెప్పాలి. ఇది కరెక్ట్. నిర్లక్ష్యం వలన వచ్చిన లెక్కలేనితనం. ఎన్ని రోజులు చూసినా కానీ అయితే ఏంటి, ఇంకో సంవత్సరం అయితే ఏంటి, దీనికోసం ఏదన్నా చేయాలి అనే తపన ఉందనుకోండి, మనం ఏం చేస్తాం తెలుసా? ఆయన్ని కుదురుగా కూర్చొని మనం కుదురుగా ఉండం, అవసరమైతే అందరిని పిలుస్తాం, చిన్నైనా పెద్దయినా ఉన్నా లేకపోయినా మనం ఏదో ఒకటి చేద్దాం.